ఈరోజు మనం నో టచ్ ఎంబీబీఎస్ అనే నాటికను జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ నుంచి ప్రదర్శిస్తున్నాం అండర్ ద గైడెన్స్ ఆఫ్ డాక్టర్ శ్రీనివాస్ సార్. మనం ఎంబీబీఎస్ ఎలా చదువుతున్నాం, ఎలా చదవాలి అని తెలియజేయడానికే మా ఈ చిన్న ప్రయత్నం. అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాం. హలో. అప్పుడే నీట్ కంప్లీట్ చేసుకుని ర్యాంక్ వచ్చి కౌన్సిలింగ్ పూర్తి చేసుకుని వస్తున్న మన హీరో కటారు కార్తీక్. నాన్నగారు నాకు నీట్లో నాకు మంచి వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది నాన్నగారు. అవునా కొడక, కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్ వెరీ గుడ్. నాన్నగారు. బాబు ఇటు రామా నువ్వు. సార్ రారా ఇట్రాను. సార్ ఎవరు సార్ మీరు? నేను ఫస్ట్ కోచింగ్ సెంటర్ నుంచి వచ్చాను జాయిన్ చేయడానికి. ఫస్ట్ కోచింగ్ సెంటరా? సార్ నేను ఆల్రెడీ నీట్ కంప్లీట్ చేసేసాను సార్. నీట్ కంప్లీట్ చేసి ఎంబీబీఎస్ సీట్ కొట్టేసాను అనమాట. నాకు ఇప్పుడు కోచింగ్ సెంటర్లో ఏం వద్దు సార్. నేను మాట్లాడుతుంది ఎంబీబీఎస్ గురించి కాదు, పీజీ గురించి. పీజీ కోచింగ్ సెంటర్ సార్. నేను ఇంకా ఎంబీబీఎస్ జాయిన్ అవ్వలేదు సార్. అక్కర్లా, ఎంబీబీఎస్ ఇప్పుడు ఏముంది, ఏం లేదు, మొత్తం పీజీదే సార్. సార్ ముందు పీజీ జాయిన్ అవ్వాలి కదా సార్. జాయిన్ అవ్వాలంటే మా దాంట్లో జాయిన్ అవ్వాలి నువ్వు. సార్ ముందు ఎంబీబీఎస్ చదివిన తర్వాత కదా సార్ పీజీ. ఏం అక్కర్లా, ఇగో ఇప్పుడు ఎంబీబీఎస్ చదివితే ఏముండదు. ఇక్కడ నుంచి నీకు ఏం కావాలి? జనరల్ మెడిసిన్ కావాలా, ఆర్థో కావాలా, సర్జరీ కావాలా, పీడియాట్రిక్స్ కావాలా, ఏం కావాలి? ఎవరండి మీరు? సార్ ఏంటి మీ అడవడి? నా పేరు ఫసక్ నారాయణ్ సార్. ఫసక్ కోచింగ్ సెంటర్ నుంచి వచ్చాను. మీ అబ్బాయిని మా కోచింగ్ సెంటర్లో జాయిన్ చేద్దామని. సార్ ఎన్నో ర్యాంకులు సార్, ర్యాంకులన్నీ మావే సార్. నేను ఎంతోమంది స్టూడెంట్స్ని జాయిన్ చేశాను సార్. మొత్తం మన ర్యాంకులే ఉంటాయి అన్నీ. ఎన్ని కావాలంటే అన్ని, మీ వాడికి ఏం కావాలంటే అది వస్తుంది. బాబు రామా నువ్వు ఇట్రా, నువ్వు చెప్తాను. సార్ సార్ ర్యాంకులు ఏమో కానీ సార్ నాకేం అర్థం కావట్లేదు సార్. ఇగో నీకేం అర్థం అవ్వట్లేదు, నన్ను నమ్ము. దా ఇక్కడ సంతకం పెట్టు. సరే మొత్తం మందే, మొత్తం మందే సార్. ఎంత సార్ ఫీజు? ఎంత సార్? ₹1,00,000 సార్. కాలేజ్ ఫీజు 10,000 సార్. బాసు నీ కాలేజీలో ఏం నేర్పిస్తారు? ఇక్కడ అనుకో ఢిల్లీ నుంచి వచ్చి నేర్పిస్తారు సార్. అయితే జాయిన్ అవుతాను సార్. నీకెందుకు, నేను ఉన్నా కదా, సీటు నీదే పక్కా. ఓకే సార్. అప్పుడే ఎంబీబీఎస్ సీట్ కొట్టాం. కాలేజీలో చేరిన మొదటి రోజు అప్పుడే ఎంబీబీఎస్ సీట్ కొట్టేసాం. నెక్స్ట్ పీజీ కూడా జాయిన్ అయిపోతున్నాం. పర్లా బాగానే ఉంది సార్. సార్ మీరు సీనియరా జూనియర్? లేదు, నేను ఇప్పుడే ఎంబీబీఎస్ జాయిన్ అయ్యాను. మరి చెప్పవేంటి బ్రో? ఇంకా కూర్చో. రవితేజ. కార్తిక్. ఓకే ఓకే ఓకే. ఏంటి బ్రో ఇవన్నీ? ఈ బ్రోచర్స్ ఇవన్నీ ఇది పీజీ సీట్లే బ్రో. అంతా నిన్న నైటే హోటల్లో అంతా మాట్లాడేసాం, అంతా సెట్ అయిపోయినట్టే. ఇంక డైరెక్ట్ పీజీ. మనం ఎంబీబీఎస్ ఏదో అలా అలా చదివేసి పీజీకి వెళ్ళిపోవడమే. ఓకే బ్రో. ఓకే. ఏంటి బ్రో ఇదంతా మనకేంటి ఇక్కడ కూర్చోబెట్టే? ఇప్పుడే కదా జాయిన్ అయ్యాం మనం. సార్ ఇంట్రడక్టరీ క్లాస్ ఉంది, ప్రిన్సిపల్ సార్ వస్తారు. ప్రిన్సిపల్ గారు వస్తున్నారు అనమాట. ఓకే ఓకే. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్. మంచి వైద్య కళాశాలలో మంచి విద్యార్థుల్లాగా ఫస్ట్ ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, కంగ్రాట్స్ మీకు సార్. మీరు ఇంటర్మీడియట్లో ప్రాక్టికల్స్ చేశారు ఎప్పుడన్నా? ప్రాక్టికల్స్ ఇంటర్మీడియట్లో 30కి 30 అయితే వచ్చినాయి సార్. మీకండి? సార్ నాకు కూడా 30కి 30 వచ్చేసా. నేను అడిగింది ప్రాక్టికల్ చేశారా అని అడిగాను సార్. ప్రాక్టికల్స్ బ్రో సార్ చేసినట్టు అనిపించింది సార్. 30 అయితే వచ్చినాయి సార్, అది మట్టి గ్యారంటీ సార్. నాకు తెలుసు మీరు ఇంటర్మీడియట్లో ప్రాక్టికల్స్ చేయలేదు, క్వశ్చన్ బ్యాంక్స్ బిట్ బ్యాంక్స్ అది వచ్చారని నాకు తెలుసు సార్. కానీ ఎంబీబీఎస్ అంటే అలా కాదు సార్. మీరు ఫస్ట్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు చదవాలి సార్. అండ్ యూ పీపుల్ హ్యావ్ టు అటెండ్ ద clinics and you people have to see the patients, then only you will become a good doctors and all the best for your bright future. Sir, thank you sir. నాన్న పేషెంట్ని చూడకుండా మంచి డాక్టర్ అయినట్టు చరిత్రలో లేదు. ఇంకేంటి బ్రో సంగతులు? మెడికల్ కాలేజ్కి వచ్చేసాం, ఇంకా అంతా చెప్పు బ్రో. ఏంటి సంగతులు? ఎక్కడ ఉంటున్నావు బ్రో ఇంతకీ? నేను హాస్టల్లోనే ఉంటున్నాను బ్రో. హాస్టల్లో ఉంటున్నావా? నువ్వెక్కడ ఉంటున్నావు? నేను బయట ఉంటున్నానులే బ్రో. బయట ఎందుకు ఉంటున్నావు? అంటే పీజీ సీట్ కొట్టాలని నేను బాగా ప్రిపేర్ అయిపోయాను అనమాట, అందుకని బయటే ఉంటున్నా. బయట ఉంటే పీజీ సీట్ వస్తుందా? బయట ఎందుకంటే మనకి కోచింగ్ సెంటర్లు అన్నీ బాగా దగ్గరలో ఉండాలి, బిట్ బుక్స్ అన్ని ఎప్పుడు మన పక్కనే ఉండాలి.
బిట్స్ అన్నీ నా మైండ్లో ఎప్పుడు తిరుగుతూ ఉండాలి. అప్పుడైతేనే మనం పీజీ సీట్ కొట్టగలం, పీజీలో జాయిన్ అవ్వగలం. మన ఏమంతా పీజీయే. ఓకే బ్రో. సరే, నేను ప్రిన్సిపల్ సార్ చెప్పారు కదా టెక్స్ట్ బుక్స్ కావాలని, నేను అవి కొనుక్కోవడానికి విజయవాడ వెళ్తున్నాను, వస్తావా? విజయవాడ వెళ్తున్నావా? మనం విజయవాడ టెక్స్ట్ బుక్కుల కోసం వెళ్దాం. ఓకే, వెళ్దాం బ్రో. నేను రేపు వస్తానులే, మీరు వెళ్ళండి, నేను రేపు కొనుక్కుంటాను. ఓకే. దాదాపు నీకోసం చూస్తున్నాను సార్. నేను విజయవాడ వెళ్తున్నాను సార్ టెక్స్ట్ బుక్లు కొనుక్కోవడానికి. టెక్స్ట్ బుక్లు దేనికి సార్? టెక్స్ట్ బుక్లు కొనుక్కోమని ప్రిన్సిపల్ గారు చెప్పారు సార్. ఇప్పుడే ఆయన అట్లే చెప్తారు. టెక్స్ట్ బుక్లు ఇప్పుడు ఏమో నడవదు. టెక్స్ట్ బుక్లు అమ్మటం కూడా మానేశారు అసలు. టెక్స్ట్ బుక్లు అమ్మట్లేదు సార్. ఇప్పుడంతా మెటీరియల్సే. ఇప్పుడు మన ఫస్ట్ మెటీరియల్ రిలీజ్ అయింది 10 రోజుల క్రితమే. కొత్తగా ప్రింట్ అయ్యి వచ్చింది, ఇంకా వాసన కూడా వస్తుంది. తీసుకో, 20,000 కట్టి తీసుకో. సార్ ఇది ఎంత సార్? 20,000 సార్. టెక్స్ట్ బుక్లు 5,000 అని చెప్పారు, నేను ఇంట్లో 10,000 తీసుకున్నా. ఏం కాదు, ఒక గోవా ట్రిప్ పోయింది అనుకో సార్. సరే సార్, ఇగో 20,000 కట్టి తీసుకో. నీకు ఎందుకు నేను ఉన్నాగా, పీజీ సీట్ నీదే. సార్ 20,000 అంటే మరీ కష్టం సార్. ఇగో 2 కోట్లు పీజీ సీట్, 20,000 కట్టలేవా? సరే సార్, చదివితే పీజీ సీట్ వచ్చేది సార్. నీకెందుకు నేను ఉన్నా కదా. సరే సార్, థ్యాంక్ యూ సార్. కొన్నాళ్ళ తర్వాత మెటీరియల్ మంచి మెటీరియల్ వచ్చింది. ఈడేంది ఓరే నాయనో, వచ్చిందే చాలు చదవటం. అబ్బో బ్రో, ఏంటి నీ బుక్స్ నా బుక్స్ డిఫరెంట్గా ఉన్నాయి? ఒరే ఏందిరా ఇది? ఏం చేస్తావు దీంతో? బండిల్సా ఏదో ఎత్తుతావా? టెక్స్ట్ బుక్స్ చదువుకోవాలి బ్రో. ఏంది బ్రో టెక్స్ట్ బుక్స్ అంటావు? నా చూడు స్లిమ్గా స్వాతి బుక్ లాగా ఎంత సన్నగా ఉన్నాయో. అలా చదివామంటే, అలా తిప్పేసామంటే పాస్ అయిపోతాం. దానికి వామ్మో ఇది చదవాలంటే ముందు మనం పడిపోతాం కదా బ్రో. బాగా నిద్ర వస్తుంది క్లాసుల్లో, ఎందుకు ఊరికి నేను నిద్ర వచ్చేస్తుంది. బ్రో ఏంటి పడుకుంటున్నావు, నీరసంగా కనిపిస్తున్నావు? అదే నైట్ మా ఫసక్ వీడియో సెంటర్ వాళ్ళు ఆ వీడియోస్ అప్లోడ్ చేశారు బ్రో. ఆ వీడియోస్ అన్ని నైట్ అంతా చూసాను అనమాట. చూసి అదంతా గ్రాస్ చేసుకునేసరికి పొద్దున్నే అంతా క్లాసులో బాగా నిద్ర వస్తుంది బ్రో. సరే కానీ పోస్టింగ్కి వెళ్దాం పదా, 10:30 అవుతుంది. 10:30కి పోస్టింగా? ఏంది బ్రో పోస్టింగ్ అంటే మనకి? అదే బ్రో, హాస్పిటల్లో బెడ్ సైడ్ క్లాసెస్ అవుతాయి, లివర్ స్ప్లీన్ ఇలాంటివన్నీ చూపిస్తారు, ఎగ్జామినేషన్ చేయిస్తారు. అది ఈ మాత్రం దానికి నువ్వు 10:30కి లేచి గబగబా ఇడ్లీలు తిని వెళ్ళి అక్కడ 2 గంటల నుంచోని వినాలా బ్రో? యూట్యూబ్ ఓపెన్ చేయి. ఆ యూట్యూబ్లో ఎగ్జామినేషన్ అని కొట్టావు ఎగ్జామ్. ఏంది ఆ ఫోన్లో ఏంది అసలు? యూట్యూబ్ ఓపెన్ చేయి, ఎగ్జామినేషన్ అని కొట్టు. అదిగో దాంట్లో లివరు, అదిగో స్ప్లీను, అదిగో దాంట్లో అన్ని కనపడుతున్నాయి కదా. ఈ మాత్రం దానికి ఎందుకు ఎంత స్ట్రెయిన్ అవుతావు? ఫోన్లో చూసుకొని మెటీరియల్ చదువుకోవటమే బ్రో. సరేలే బ్రో, నేను క్లాస్కి వెళ్తానులే, నువ్వు ఉండే ఇక్కడే. ఎవరు మార్చలేరు, జాగ్రత్త బుక్. కొన్నాళ్ళ తర్వాత ఎంబీబీఎస్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఫైనల్ దగ్గరకు వచ్చింది పడ్డా. Square B square A plus B whole square. Tom and Jerry war, Ricky, it's a mine, I don't care. ఏంది బ్రో బాగా టెన్షన్ గా కనపడుతున్నావేంటి? అదే యూనివర్సిటీ ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాయి కదా. ఎన్నిసార్లు చెప్పాను రా, ఇలాంటి పెద్ద పెద్ద పుస్తకాలు చదివితే ఇదే ప్రాబ్లం. నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు చూడు, అసలు మనకెందుకు, మనకు ధైర్యంగా ఉండటానికి మన దగ్గర ఫాల్కన్ ఉంది. ఫాల్కన్ ఉండగా మనకు భయం లేదు. ఇప్పుడు ఫాల్కన్ తీసుకుంటాం, ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి. ఎస్ఏ క్వశ్చన్లో ఒక లైన్ చదువుకుంటాం, ఆ లైన్నే మళ్ళీ రాసి అలా ఎస్ఎస్ఏ కంప్లీట్ చేసేస్తాం. ఇంకా 4 మార్క్స్ అంటావా? 4 మార్క్స్ ఒక బొమ్మ 2 డయాగ్రామ్లు అలా వేసేసి కానిచ్చేస్తాం. పక్కనే 2 మార్క్స్ అందించేవాడు ఉన్నాడు బ్రో, మనకి అయిపోద్ది. అలా తీరి ఎగ్జామ్ కంప్లీట్ చేసేస్తాం. దానికి నువ్వు ఇదంతా చదివి రాసి మళ్ళీ ప్రాక్టీస్ చేసి ఇవన్నీ లైట్ బ్రో. బ్రెయిన్ వాడు బ్రో, ఊరికే బుక్స్ వాడకు. థియరీ ఎగ్జామ్స్ పూర్తి చేసుకుని ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ మొదలైన రోజు
అసలుకే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ బాగా చదవాలి. అబ్బో. కూర్చో, అక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో. మన పేషెంట్ వీడనమాట. వీడు అప్పుడే మొదలు పెట్టేశాడు రాయటం, మనం కూడా తొందరగా రాసేయాలి. గంట తర్వాత అయిపోయిందా రాయటం? సార్ అయిపోయింది సార్. ఏంటి కంప్లైంట్స్? సార్ పేషెంట్ కేమ్ విత్ చీఫ్ కంప్లైంట్ ఆఫ్ కాఫ్ సార్. కాఫ్తో పాటు ఎక్స్పెక్టరేషన్ ఉంది సార్. పేషెంట్ కంప్లైనింగ్ ఆఫ్ వామిటింగ్ సార్. వామిటింగ్స్ అండ్ పేషెంట్ కంప్లైనింగ్ ఆఫ్ నాల్ పోల్ స్పిల్లింగ్ మ్యూకస్ సార్. వెరీ వెరీ సీరియస్ కేస్ సార్. సో మెనీ కంప్లైంట్స్ సార్. ఏమైందమ్మా? బే 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 ఏంట్రా మాట్లాడలేదు? సార్ ఇప్పుడే మాట్లాడాడు సార్. ఎంతసేపు మాట్లాడాడు సార్? 10 నిమిషాలు మాట్లాడాడు సార్. 10 నిమిషాలు మాట్లాడా? మా అబ్బాయి పుట్టుమోక సార్. ఈ డాక్టర్ గారు మాతో ఏం మాట్లాడలేదు, అటు తిరిగి రాసుకున్నాడు ఏదో, మాతో అయితే ఏం మాట్లాడలేదు, అబద్ధం చెప్తున్నారు సార్ డాక్టర్ గారు. అరే పుట్టుమోగా నీతో పరీక్షలో 10 నిమిషాలు మాట్లాడాడు సార్. ఇందాక మాట్లాడినట్టు అనిపించింది సార్. అనిపించింది మాట్లాడినట్టు సార్. సరే ఏంటా కేసు? సార్ ఇట్ మైట్ బి పీజీ సార్, సిస్టిక్ ఫైబ్రోసిస్ ఆర్ ట్యూబర్క్లోసిస్ సార్. అరే అది చూడరా, పక్షవాతం రా సార్. చూడు కాలు చేయంత అట్లా ఉంది సార్. పక్షవాతం పట్టుకొని దీనికి సిస్టిక్ ఫైబ్రోసిస్, ట్యూబర్క్యులోసిస్ ఏదేదో చెబుతున్నావు సార్. ఏంట్రా బాబు ఇదంతా? ఏదో ఏ జన్మలో చేసుకున్న పాపం ఇవన్నీ వింటున్నాం సార్. పో సార్ బాగా దెబ్బేశారు వెళ్ళండి సార్. దిస్ ఈస్ కేస్ ఆఫ్ I think right lower limb pneumonia, sir. 70-year male patient came with cough, expectoration and wheeze, sir. Okay. Do the percussion. Good. Thank you, sir. రవి ఇటు వచ్చి. వైవా మొదలైన కాసేపటికి సార్ ప్లేట్ తెచ్చాను సార్. ప్లేట్. థ్యాంక్స్. గుడ్, వెరీ గుడ్. రవి ఆగురా, ఒకటి ఊరికే వెళ్ళిపోతావా? ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టారు? రైల్స్ ఫోలీస్ పెట్టారు. రైట్ సైడ్ ఉంది రైలిస్, నెక్స్ట్ ఫోలీస్ లెఫ్ట్ సైడ్ ఉంది. అరే నాకు తెలియదు అని తెలుసు కదరా. రైట్ సైడ్ ఆర్ ఫర్ గుర్తుపెట్టుకో. ఆర్ ఫర్ రైల్స్, ఎఫ్ ఫర్ పోలీస్, లెఫ్ట్ సైడ్ పోలీసే కదా చెప్పేసి. ఓకే కదా. ఇంతకీ ఎలా ఉందిరా? స్ట్రిక్టా లూజా? నీదేముంది, అయిపోయింది లూజ్ అనే చదువుతావు. గట్టిగా మాట్లాడు. గుడ్ ఆఫ్టర్నూన్. వాట్స్ యువర్ నేమ్? సార్ కార్తిక్ సార్. రోల్ నెంబర్? సార్ 21 సార్. ఓకే, పిక్ వన్ థింగ్. సార్ ఎనీథింగ్ సార్. అరే నేనేం చెప్పాను, నువ్వేం చేసావురా? సార్ పిక్ వన్ థింగ్. ఇన్స్ట్రుమెంట్స్ తీసుకోమంటే జీడిపప్పు తీసుకొని తింటావేంట్రా? సరే పిక్ వన్ థింగ్. సార్ రైట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ సార్ ఇది రైల్స్ ట్యూబ్ సార్. ఒకసారి మళ్ళీ చూడరా అదేంటో. సార్ రైట్ సైడ్ ఉంది. రైల్స్ ట్యూబే సార్. రైల్స్ ట్యూబా సార్? మళ్ళీ పైనుంచి కింద చూడు. సార్ ఇది రైల్స్ ట్యూబే సార్. ఎక్కడ వేస్తారు అది? సార్ ముక్కులో వేస్తారు సార్. ఒరే ఇది పోలీస్ రా సార్. పోలీస్ కెథెటర్ సార్. యూరిన్ పోయే దగ్గర వేస్తారు. సార్ నువ్వు ఎక్కడ వేస్తున్నావురా? సరే నువ్వు ఈ 5 yearsలో ఏ సబ్జెక్ట్ బాగా చదివావు? సార్ 5 yearsలో ఎనాటమీ బాగా చదివాను సార్. ఎనాటమీ బాగా చదివావు? బాగా చదివాను సార్. మంచి మార్కులు వచ్చినాయి సార్. గోల్డ్ మెడల్ కూడా వచ్చింది సార్. ఓ సార్. సరే నిన్ను అందులో ఒక క్వశ్చన్ అడుగుతా చెప్పు. సార్ నీకు తెలిసిన 5 బోన్స్ పేర్లు చెప్పురా. సార్ 5 బోన్స్ పేర్లు కదా.
చెప్తాను సార్, మొత్తం చెప్తాను సార్. ఐదు ఏంటి సార్, ఎక్కువ చెప్తాను. టిబియా సార్, ఫిబులా సార్, ఫేమర్ సార్, మ్యాగ్జిలా సార్ అండ్ యాక్జిలా సార్. ఒరే యాక్జిలా బోనా సార్ అంతే ఉంది కదా సార్. అంటే మ్యాగ్జిలాకి యాక్జిలా ప్రాస కుదిరితే సరిపోయిందా సార్? అంటే యాక్జిలా బోను సార్. యాక్జిలా అని తెలుగులో ఏమంటారా సార్ సంక అంటారు సార్. అదే సంకర అది సార్. దాని బోన్ అంటున్నావు సార్. ఏంటో ఏం చేద్దామనో ఈ జనాన్ని అందరినీ పాస్ అయిపోయి డాక్టర్లు అయిపోయి ఏం చేద్దామనరా సార్ చదివాను సార్ బాగానే. యాక్జిలా అని బోన్ అంటున్నావు. సార్ ఏదో జన్మలో పాపం చేసుకుని ఉంటాం, అందుకని ఇవన్నీ వినటానికే బతుకున్నావురా. సార్ వెళ్ళు. ఒక్క నిమిషం. హౌస్ సర్జన్లోకి వచ్చిన తర్వాత బ్రో హౌస్ సర్జన్స్కి వచ్చేసాం. ఒక్క నిమిషం ఆగు, టైమింగ్ ఇవ్వ నాకు. అరే ఇంకా జేబులు పెట్టుకుంటా స్టెత్ మెడలో వేసి ఇంకా మనం హౌస్ సర్జన్ ఇంకా. ఓకే. అరే ఇంతకేంటి మంచి యూనిట్ పడిందిగా? మంచి యూనిట్. పీజీ లైటేగా? లైటే. మధ్యాహ్నం వెళ్ళిపోవచ్చుగా? మారవా నువ్వు? అరే వెళ్ళిపోదులే, రౌండ్ సేపంగా వెళ్ళిపోవచ్చు కదా? వెళ్ళిపోవచ్చు. ఓకేరా. అరే మొక్క నిమిషం రా, ఇంక మధ్యాహ్నం మళ్ళీ రమ్మని చెప్పరుగా? అరే రమ్మని చెప్పర్లేరా, అయినా ఫోన్ నెంబర్ బ్లాక్ చేద్దాం లేరా, ఏముంది అయిపోద్ది. సరే కానీ గైనిక్లో డెలివరీ అవుతున్నాడు, వెళ్దామా? చూద్దామా? గైనిక్లో డెలివరీ అవుతుందా? అయినా నేను పీజీ సీట్ గైనిక్ తీసుకోవాలి తెలుసుకోవట్లేదురా. ఈ డెలివరీలో నేను చూడను. ఒక 1 hour పట్టింది కదా డెలివరీ, నువ్వు చూసేసి వచ్చేసి ఈ లోపు నేను ఒక 150-100 బిట్లు చేసేస్తా. ఓకేరా? మారవరా బాబు నువ్వు? అబ్బో మారుతాంలే కానీ. ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని పక్క పిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్లుగా జాయిన్ అయ్యారు. చూద్దాం అక్కడ ఏం చేస్తారు. అసలైన హీరో కటార్ కార్తిక్. హలో. బాగా ప్రశాంతంగా ఉంది, ఏం కేసులు రాకపోతే ప్రశాంతంగా పడుకోవచ్చు. అబ్బా ఓ ఈడెవడో వచ్చాడు మన దరిద్రానికి. బాబు ఏంటి ఇబ్బంది? తలనొప్పి డాక్టర్ గారు. తలనొప్పి, ఇంకా కళ్ళు తిరుగుతున్నాయి డాక్టర్ గారు. కళ్ళు తిరుగుతున్నాయి, ఓకే. ఆకలి వేయట్లేదు. వాంతులు అవుతున్నాయి. వెళ్తురు చూడలేకపోతున్నాను డాక్టర్. ఆగండి, ఇన్ని అడిగానా నేను? ABCD 4 చెప్పాలా? 4 ఆప్షన్లే ఉంటాయి. ఎక్స్ట్రా చెప్తే మళ్ళీ అది పీజీ అయింది. నేను పెట్టలే నా బిట్లు, నా వల్ల కాదు. మీరు ఈ 4 ఆప్షన్స్ చెప్పిన తర్వాత దాంట్లో నుంచి టాలీ చేసి నేను ఏదో ఒకటి చెప్తాను. చెప్పండి ఇప్పుడు అసలు మీ మెయిన్ ఇబ్బంది ఏంటి? తలనొప్పి డాక్టర్ గారు, తట్టుకోలేకపోతున్నాను డాక్టర్. తలనొప్పి వస్తుంది, తలనొప్పితో పాటు వాంతులు అవుతున్నాయా? వాంతులు అవుతున్నాయి డాక్టర్ గారు. అబ్బో ఇది పెద్ద సమస్యనండి. ఏంటండి దీనికి లియోమయో సార్కోమా బ్రెయిన్ అని మన బుక్ లో ఇచ్చారు. అదే దీనికి మీకు MRI, NRI, CRI ఒక 7-8 స్కాన్లు అవుతాయండి. ఇప్పుడు అంత లేదు డాక్టర్ గారు, ఏదో మందులు ఇచ్చేయండి. ఏదో మందులు ఇచ్చేది మా దగ్గర లేదండి. అసలు ఏదో మందులు ఇచ్చేసి రాసేసి ఇదంతా కాదు. మేము డయాగ్నోస్ చేయాలి, ఏంటనేది చూసుకోవాలి. ఆ బిట్ బుక్ ప్రకారం ఆప్షన్స్ లో కుదరాలి. మీది కుదిరిన తర్వాత ఇచ్చేయడమే. సరే డాక్టర్ గారు, ఏదో ఒకటి రాసి ఇవ్వండి. ఏది మీరు వెళ్ళి ఆ స్కాన్లు తీర్చుకొని రండి. సరే తొందరగా గారు, తగ్గిపోద్ది. ఏమైందండి డల్గా ఉన్నారు? అదే డాక్టర్ గారు ఏదో తలనొప్పి అంటే ఏదో లియోమయో సార్కోమా పెద్ద రోగం చెప్పారండి. MRIలు CRIలు చెప్పారు, ఏవో స్కానింగ్లు అన్నారు. ఆయన దగ్గరికి వెళ్తే అంతేనండి, ఆ పరీక్షలు ఈ పరీక్షలు అంటారు. పక్క పిహెచ్సిలో వేరే డాక్టర్ గారు ఉన్నారు, ఆయన అయితే బాగా చూస్తారు. పదండి చూపించుకుందాం అక్కడికి వెళ్ళి. సరే డాక్టర్ గారు. ఏంటండి ప్రాబ్లం? తలనొప్పి డాక్టర్ గారు, తట్టుకోలేకపోతున్నాను. ఒక నెల నుంచి వస్తుందండి బాగా. ఒక సైడ్కే వస్తుందా? 2 వైపులా వస్తుందా? కుడి పక్కనే వస్తుందండి బాగా. వెళ్తుల్లోకి వెళ్ళినప్పుడు ఇబ్బంది ఏమైనా అనిపిస్తుందా? వెళ్తురు చూడలేకున్నాను డాక్టర్ గారు అసలు నేను. ఓకే. ఇది మైగ్రేన్ లా ఉందండి. అంటే పార్శ్వపు నొప్పి. జస్ట్ ఒక టాబ్లెట్ రాస్తాను, తగ్గిపోతుందండి. సరే డాక్టర్ గారు, మీరు చాలా మంచివారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. అబ్బా ప్రశాంతంగా ఉంది, ఇంకేం నైట్ ఏం కేసులు రాకపోతే పడుకోవచ్చు. కొన్ని రోజుల తర్వాత అర్ధరాత్రి 2 గంటలకు పిహెచ్సిలో కార్తీక్ డాక్టర్ గారు డ్యూటీలో ఉన్న సమయంలో
హలో అమ్మా అయ్యో అబ్బో చాలా పెద్ద సమస్య అనుకుంటా. డాక్టర్ గారు మా ఆవిడండి పురుటి నొప్పులండి ప్లీజ్ చూడండి బాబు. డాక్టర్ గారు మా ఆవిడ రక్షించండి బాబు. మా ఆవిడ మీ ఆవిడే చూడు చూడు మీ ఆవిడే చూడు 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 త్వరగా చూడు మీ ఆవిడే త్వరగా చూడు బాబు. సార్ ఆగండి సార్ త్వరగా చూడు చూడు సార్ ఒక్క నిమిషం ఉండండి, చూస్తున్నాను కదా చూస్తున్నాను కదా. చూడు చూడు త్వరగా చూడు 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 సార్ చూస్తాను సార్, ఒక్క నిమిషం చూడు. మీరు ఒక్క నిమిషం బయటకు వెళ్ళాలండి, లేకపోతే నేను చూడలేను. వెళ్తాను. మీరు ఒక్క నిమిషం బయటకు వెళ్ళండి. చూస్తారా? డాక్టర్ గారు మీ ఆవిడేనండి, మీ ఆవిడే చూస్తాను, ఒక్క నిమిషం. ఎలా ఉందండి? ఒక్క నిమిషం. అరే రవి. హలో చెప్పరా. అరే రవి, ఇదేదో కేసు తీసుకొచ్చారా, వీళ్ళు చాలా మంది ఉన్నారా బయట, కొంచెం తొందర రావా. ఇక్కడ ముగ్గురున్నారా, ఒకడేమో మావిడ అంటున్నాడు రా బాబు, వాళ్ళ ఆవిడని చెప్పినా వింటలేదు. మావిడ అని అంటున్నాడు రా బాబు, వణికిచ్చేస్తున్నాడు నన్ను. ఒకడేమో కొట్టేటట్టు చూస్తున్నాడు రా, కొడతాడేమో భయం వేస్తుంది, కొంచెం తొందర రావా. సరే సరే వస్తున్నాను, వెంటనే వస్తాను. ఏమైందండి? ఓకే ప్రెగ్నెంటా? సరే సరే ఇలా లోపల కూర్చో. ఓకే ఓకే ఉన్నీలే. ఓకే ఓకే సరే సరే. చాలా బాగా చూసారండి. ఓకే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారులేండి, నో ప్రాబ్లం. ఓకే ఓకే. ఏమైందిరా? అలానే కూలిపోయిందిరా నా జీవితం కూడా, అలానే కూలిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదురా, భయం వేస్తుందిరా. అరే నేను అప్పుడే చెప్పాను నీకు, పేషెంట్లను చూడరా అంటే పీజీ ప్రిపరేషన్ అన్నావు. అరే డెలివరీలు చూడరా అంటే ఎగ్జామ్ డేట్ దగ్గర పడుతుంది అన్నావు. ఇప్పుడు ఇంజక్షన్లు అయినా చేయరా అన్నాను. ఏం చెప్పావు? నర్సులు చేసుకుంటారు లేరా మనకెందుకు అన్నావు. ఇప్పుడు రైల్స్ వేసావా, టెక్నీషియన్లకి వార్డు బయలుకి వదిలేసావు. ఇప్పుడు ఏమైందా? అర్థమైందా నీకు? సిచ్యువేషన్ అర్థమైందా? అర్థమైందా? హలో థ్యాంక్ యూరా. ఏమైందిరా? అరే నాకు ఎయిమ్స్లో సీట్ వచ్చిందిరా, 15th ర్యాంక్ వచ్చింది. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ రా. బాయ్. థ్యాంక్ యూ. Modern medicine once said, to study the medicine without books is sailing an uncharted sea, without patience is not at all go to the sea. Since ages, all our forefathers are becoming doctors just by learning from the patient and learning by doing, under supervision. We all should follow the footsteps of our forefathers. Then only we all can become good doctors. Thank you. Thank you.